మల్కాజ్గిరి సర్దార్ పటేల్ నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వానాన్ని ఆలయ నిర్వాహకులు ఘనంగా ప్రకటించారు. ఈ మహోత్సవాలు ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భక్తి భావంతో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మొదటి రోజు ఏప్రిల్ 7వ తేదీ ఉదయం జగద్గురు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పీఠాధిపతులచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇక సుప్రభాత సేవ, అభిషేకాలు, గణపతి పూజలు, పుణ్యావచనం వంటి పూజా కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభించాలన్నారు. సాయంత్రం మహామంగళహారతి నిర్వహిస్తామని చెప్పారు. నడిచే దైవం పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి ఆశీస్సులతో మన మల్కాజ్గిరి సర్దార్ పటేల్ నగర్ లోని శ్రీ వారాహి ప్రత్యంగర సహిత చాలా ఘనంగా జరుగుతున్నాయి. గత 3 రోజులుగా బ్రహ్మశ్రీ శ్రీనివాస గురుమూర్తి శర్మ గారి బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రతిరోజు విశేష 18 రకాల ద్రవ్యాలతో అభిషేకము, అర్చనలు, మహిళలచే విశేషంగా శ్రీ లలితా సహస్రనామ కుంకుమార్చన, సాయంత్రం పారాయణలు, అదేవిధంగా రాత్రి మహామంగళహారతి ఇవన్నీ కూడా సాగుతున్నాయి. ఈ రోజు 3వ రోజు చివరి రోజు భాగంగా అమ్మవారికి విశేష అన్నాభిషేకం జరిగింది. చాలా వైభవంగా జరిగింది. తర్వాత అష్టోత్తర శతకలశాభిషేకం 108 కలశాలతో పూజించబడి అదే యొక్క ద్రవ్యాన్ని జలాన్ని అమ్మవారికి అభిషేకించడం జరిగింది. అదేవిధంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి హోమాల మహాపూర్ణాహుతి ఇప్పుడే ముగిసింది. చాలా చక్కటి కార్యక్రమాలు జగద్గురువులు స్వామివారి ఆశీస్సులతో మన భక్తులందరి సహకారంతో చాలా వైభవంగా జరిగినాయి. మాకు తెలిసి జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ, శోభాయాత్ర సాగుతుంది. ఇప్పుడు చెప్పటం మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టంగా భావిస్తూ మీరందరూ తప్పనిసరిగా బాబా వారిని అమ్మవారిని దర్శించుకుని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే మన అదృష్టం మనకు తెలవట్లేదు. ఈ కాలనీలో 3 గుళ్ళు, 1 ఆంజనేయ స్వామి ఉన్నాడు. పంచముఖ ఆంజనేయ స్వామి, సాయిబాబా, అమ్మవార్లు అందరూ కావాలని మనని బాగు చేయడానికి మన కాలనీకి వచ్చారు. కాబట్టి మనం కూడా అత్యంత శ్రద్ధ చూపించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి శ్రీనివాస్ గారికి, రామకృష్ణ గారికి, అట్లాగే ఆ పీఠం సార్ దగ్గరికి వెళ్ళి అడిగారు మా నాన్నగారు రామకృష్ణ గారు ఇద్దరు వెళ్ళి, మా గుడిని కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బాగుంటుంది, ఇంత పెద్ద గుడి నిత్యం ధూపం దీపంతో నైవేద్యంతో కళకళ ఆడుతూ ఉండాలని వీళ్ళు అడగడం జరిగింది. వీళ్ళు అడగగానే ఆయన ఒప్పుకోవడం జరిగింది. అతి కొద్ది కాలంలోనే అతి పేరు పెద్దగా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వారాహి అమ్మ ప్రత్యేకదేవి అంటే మీ అందరికీ తెలుసు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి అమ్మని పెట్టుకుని గెలిచారు. అలాంటి వారాహి ప్రత్యేక అమ్మవార్లు మా గుడిలో శ్రీనివాస్ గారు సాయిబాబా అయితే 3 సంవత్సరాల కిందనే మరి కుర్తాలం పీఠం వారికి ఈ దేవాలయం ఇస్తే శ్రీనివాస్ గారు వచ్చి నిజంగానే అంటే మంచిదే, దేవాలయాన్ని అభివృద్ధి తేవాల్సిన బాధ్యత అందరి మీద ఉందనే ఉద్దేశంతో కుర్తాలం పీఠం వారికి